విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారం. చాలు. విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనంలో ఏమని చెప్తున్నది వాక్యం అంటే, యెహోవాను జ్ఞాపకం చేస్తున్నది. యెహోవా ఎలాంటి వాడంట? కృప కలిగినటువంటి వాడు. దేవుడు కృప చూపెట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన విషయాన్ని చూసినట్లయితే దేవుని దగ్గర మనకు ఏం దొరుకుతుందంటే, చూడండి, కీర్తనలో 103వ కీర్తన 8వ వచనం. కీర్తనలో 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. చాలా. దేవుడు ఎలాంటి వాడంట? మన దేవుడు కృపా సమృద్ధి గలవాడు. కాబట్టి మన దేవుడు కృప చూపెట్టులో సమృద్ధి అయినటువంటి కృప మనకు చూపెట్టేటువంటి దేవుడుగా ఉన్నాడు. కృప విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రేమ, దయ, కనికరము, కృప, వాత్సల్యము, ఇవన్నీ కూడా ఒక దాని వెంట ఒకటి ఉంటుంది. మొదటిగా ప్రేమ విషయం చూస్తే, సరి సమానమైనటువంటి వాళ్ళని లోకంలో ప్రేమించుకునే వారుగా ఉంటారు. ఐశ్వర్యవంతులను ప్రేమించుకుంటారు. చదువుకున్న వాళ్ళని ప్రేమించుకుంటారు. అలా ఉంటారు. అది ప్రేమ. ప్రేమకు మీది భాగంలో చూస్తే గౌరవం అంటారు. కాబట్టి గౌరవం ఏ విధంగా ఉంటుందంటే, పెద్దవారు, మనకన్నా పెద్దవారికి మనం ఏం చేస్తాము? గౌరవిస్తాం. అయితే ఎవరిని ఆరాధిస్తాం? పెద్దవాళ్ళకన్నా పెద్దవారు ఎవరు? మన దేవుడు. మన దేవుణ్ణి మనం ఏం చేస్తాం? ఆరాధిస్తాం, పూజిస్తాం. కాబట్టి ఆయన ఉన్నతుడు. కాబట్టి ప్రేమ అనేది ఈక్వాలిటీ, సరి సమానమైన వారి మధ్యలో ఉంటుంది. అంటే సరిగా వాళ్ళు డబ్బు ఉంటే డబ్బున్న వారిని ప్రేమిస్తారు, అందచందాలుంటే వారిని ప్రేమిస్తారు, లేదంటే జ్ఞానవంతులనే ప్రేమిస్తారు. ఇలా ఉంటుంది ప్రేమ. గౌరవం అనేది మనకన్నా పెద్దవారు, మనకైనా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారు, వాళ్ళని గౌరవిస్తాం. ఎవరిని ఆరాధిస్తామంటే మన దేవుణ్ణి మనం ఏం చేస్తాము? ఆరాధిస్తాం. అయితే దయ అనేది ఈ యొక్క ప్రేమ కింది భాగంలో ఉంటుంది. ప్రేమ పైన భాగంలో గౌరవం ఉంటుంది. గౌరవంకి పైన భాగంలో ఆరాధన, పూజనీయుడైనటువంటి దేవుడు ఉంటాడు. ఈ ప్రేమ యొక్క కింది భాగంలో దయా దాక్షిణ్యములు ఉంటాయి. కాబట్టి కరుణ, వాత్సల్యములు ఉంటాయి. అన్నిటికన్నా కింది భాగంలో ఏముంటుంది? కృప ఉంటుంది. కాబట్టి అత్యధికుడైన దేవుడు, ఆరాధనకు యోగ్యుడైనటువంటి దేవుడు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి దేవుడు, అత్యల్పులను లేదంటే దిగువ భాగంలో ఉన్నటువంటి వారిని, ఎన్నిక లేని వారి మీద చూపెట్టేదే ఏంటిదంట? కృప. కాబట్టి కృప కింది భాగంలో ఉంటారు. ఎన్నిక లేని వారి మీద, ఎవరు కూడా కనికరించని వారి మీద కనికరించడం ఏంటిది? కృప. కాబట్టి ఎహెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. ఎహెచ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. 14, 16, 4 నుంచి 6 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. మెల్లగా చదువుకుంటాం, బిగ్గరగా చదువుకుంటాం. నీ జనన విధము చూడగా, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు, శుభ్రపరచుటకు నీవు నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, నీ పనులలో ఒకటైనా నీకు చేయవలని ఎవరినూ కటాక్షింపలేదు, నేను జారిపడిన వాడు ఒకడును లేకపోయినా,
నీవు పుట్టినాడే బయట పారవేయను, బయట నీళ్లను పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తంతో పొలుచున్న నిన్ను చూసి నీ రక్తంలో పొల్లి ఉన్న నువ్వు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తంలో పొల్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పితిని. కాబట్టి కృపా జాలికి ఇది మార్గదర్శకంగా ఉంది. ఎలా ఉందంట, మన జనన విధానము చూసినట్లయితే చూడండి ఎట్లా ఉన్నదంట. నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమోటం నీవు నీళ్లతో కడగబడను లేదు. ఎక్కడున్నావంట? ఉప్పు రాయకుండా తర్వాత ఎలా ఉన్నావంట? అసహ్యంగా ఉన్నావు. తర్వాత 6వ వచనంలో రక్తములో పొలుచున్నావు. ఎక్కడ పొలుచున్నావంట? రక్తంలో పొలుచున్నావు. తర్వాత ఇక్కడ రాయబడి ఉంది 5వ వచనము, ఈ పనులు ఒకటే నీకు చేయవాలని ఎవరునూ కటాక్షింపలేదు, నేను జాలిపడిన వాడు ఒకడును లేకపోయాను. నువ్వు పుట్టిన నాడే బయట పారవేయబడి చూడ అసహ్యంగా ఉంటివి. కాబట్టి మన జీవితాన్ని చూస్తే పుట్టిన నాడే బయట పారవేయబడినటువంటి పరిస్థితి, ఎవరు కనికరించలేనటువంటి పరిస్థితి. కొన్నిసార్లు కొంతమందికి పిల్లలు జన్మిస్తారు. జన్మించినప్పుడు వాళ్ళు సరైన తారీఖులో తేదీలో జన్మించలేదో, లేదంటే సరైన విధానంలో జన్మించకపోతే ఏం చేస్తారు? తీసి బయట పారవేస్తారు. బయట పారవేస్తే ఏమవుతుంది? కుక్కలు వచ్చి ఏం చేస్తాయి? పీక్కొని తింటాయి, పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయి. అలాంటి పరిస్థితి, చూడనసహ్యంగా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు కటాక్షింపలేనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు జాలి పడిన వాడు ఒకడు కూడా లేడు. కాబట్టి మన జీవితాన్ని చూస్తే బయట పారవేయబడినటువంటి పరిస్థితి, సాతాను వచ్చి మనల్ని తీసుకొని పోయి నరకంలో పడవేయాల్సినటువంటి పరిస్థితి నీది నాది. అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? అయితే నేను నీ వద్దకు వచ్చి రక్తములో పొలుచున్న నిన్ను చూచి నీ రక్తంలో పొలిగిన నీవు బ్రతుకుదువని నీతో చెప్పితిని. నీవు నీ రక్తంలో పొలిగినను బ్రతుకుమని నీతో చెప్పితిని. కాబట్టి చనిపోయేటువంటి మనల్ని బ్రతుకుదువు అని ఆయన చెప్పినాడు. దేవుడు మన మీద కృప చూపెట్టినాడు. ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయన. ఎవరంట? నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడు. నిర్గమకాండము 33వ అధ్యాయము 17వ వచనం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ 33:17 కాగా యెహోవా నీవు చెప్పిన మాటల చొప్పున చేసేదను, నీ మీద నా కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా. కాబట్టి నీ మీద నాకు కటాక్షము కలిగినది. నోవాహు కృప పొందినవాడు. తర్వాత యెహోవా మీద దేవుడు ఏం చేస్తున్నాడు? నీ మీద నాకు కటాక్షము కలిగింది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని ఏమంటున్నాడు? మోషేతో చెప్పినాడు. కాబట్టి మోషే కృపకు పాత్రుడిగా ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం. తైలపు కొమ్మును తీసి వాళ్ళ సహోదరు ఎదుట ఆయనకి ఏం చేస్తున్నాడంట? అభిషేకము చేసినాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాడు. కాబట్టి తైలపు కొమ్ముతో దావీదుని ఏం చేసినాడు? అభిషేకం చేసినాడు. గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును తీసుకొని వెళ్ళి
అభిషేకం చేసి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. కాబట్టి నోవాహు కృప పొందినవాడు. మోషే మీద దేవుని కటాక్షం ఉంది. తర్వాత చూసినట్లయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంది? సమూయేలును దేవుడు ఏం చేస్తున్నాడు? అభిషేకించినాడు. సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు సమూయేలును అభిషేకించినాడు. ఇక్కడ పిల్ల అరుస్తున్నారు, వెళ్ళి కన్ఫర్మ్ చేయండి. సండే స్కూల్ టీచర్స్ ఎవరైనా ఉంటే తీసుకుని పోండి దూరంగా. కాబట్టి సమూయేలు ఏం చేయబడినాడు? దావీదు ఏం చేయబడినాడు? అభిషేకము చేయబడినాడు. కాబట్టి దేవుని అభిషేకము దావీదు కృప పొందినవాడు. మోషే మీద దేవుని కటాక్షం ఉంది. తర్వాత దావీదును అభిషేకించినాడు. గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తి ఆయనను సింహాసనం మీద కూర్చుండా పెట్టిన దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన క్షమించేటువంటి దేవుడు, కృప చూపెట్టేటువంటి దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 16-17 వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 1 verse 16 and 17. యోహాను సువార్త 1వ అధ్యాయం 16-17. ఆయన పరిపూర్ణత నుండి మనమందరం కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడిను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కాబట్టి మనం ఏం చేయబడినాం? కృప వెంబడి కృపను పొందుకున్నాం. దేవుని కృపకు పాత్రులమైన. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోషే ద్వారా అనుగ్రహించబడిను. అయితే కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కాబట్టి మనకు కృప ఎవరి ద్వారా కలిగిందంట? యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమైందంట? కృప కలిగింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, ఏమంటున్నారు ఆయన? నేనేమై ఉన్నానో అది నా స్థితి, దేవుడు నా మీద కృప చూపెట్టిన దాన్ని బట్టే నా స్థితి. నేను ఈ విధంగా ఉన్నాను అంటే, దేవుని పరిచర్య చేస్తున్నానంటే, అనేక మంది దేవునిలోకి నడిపించబడుతున్నారంటే అది దేవుడు నా మీద ఉంచినటువంటి కృప. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే. ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే. లూకా సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 47వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిన నీతో చెప్పుచున్నాను. తర్వాత చాలండి, ఇక్కడ ఆ యొక్క పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేసిందంటే ఆ ప్రభువును విస్తారంగా ప్రేమించింది. కాబట్టి తన యొక్క విస్తారమైనటువంటి పాపాలు ఏం చేయబడినాయి? క్షమించబడినాయి. అంతేకాదు లూకా సువార్త 22వ అధ్యాయము 22వ అధ్యాయము లూకా సువార్త 22:61 వచనం. అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనక పేతురు, నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపబడి ఏడ్చెను. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నాడు? పేతురు వైపు చూస్తున్నాడు. పేతురు వైపు చూసిన వాడిగా ఉన్నాడు. పేతురు ముమ్మారు నన్ను ఎరగను అని చెప్పేవాడిగా ఉన్నా. పేతురు ముమ్మారు దేవుడు ఎవరో అని సమాజం ఎదుట పలికిన పేతురు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించినాడు.
పేతురు మీద ఏం చూపెట్టినాడు? దేవుడు కృపను చూపెట్టినాడు. లూకా సువార్త 1వ అధ్యాయము, లూక్ గాస్పెల్ చాప్టర్ 1 వర్స్ 30. లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనం. అప్పుడు 30వ వచనము చివరి భాగం. దేవుని వలన నీవు కృప పొందితివి. మరియతో చెప్తున్నటువంటి మాట, దేవుని వలన నీవు ఏం చేయబడినావు? కృప పొందితివి. ప్రభు మరియ మీద కృప చూపెట్టినటువంటి దేవుడుగా ఉన్నాడు. తర్వాత లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనేను. కాబట్టి కుడివైపున ఉన్నటువంటి దొంగ మీద దేవుడు ఏం చేస్తున్నాడు? కృప చూపెట్టినాడు. నీవు నాతో కూడా నిశ్చయంగా ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావు. కుడివైపు ఉన్న దొంగ తన పాపమును బట్టి నరకానికి వెళ్ళాలి. అయితే దేవుని దయ, తన యొక్క దాక్షిణ్యము ఆయన మీద ఉంది. దేవుని కృప కుడివైపున ఉన్నటువంటి దొంగ మీద ఉన్నది. దాన్ని బట్టి ఏం చేయబడినాడు? కుడివైపు ఉన్నటువంటి దొంగ ఎక్కడికి వెళ్ళినాడు? నరకానికి వెళ్ళాల్సిన ఆయన ఎక్కడికి వెళ్ళినాడు? పరదేశికి వెళ్తాడు. ప్రభుతో కూడా పరదేశికి వెళ్ళేటువంటి అనుభవం. చివరిగా చూసినట్లయితే చూడండి, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33వ వచనం. ఇదిగాక అపోస్తలులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చింది. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. కాబట్టి దైవ కృప సంఘం మీద అధికంగా ఉంది. దైవ కృప అపోస్తలుల మీద అధికంగా ఉంది. కాబట్టి అపోస్తలు బహు బలంగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి వాళ్ళు ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇచ్చినారు. యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని బహుబలంగా శ్రమల్లో, బాధల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇచ్చినారు. కాబట్టి అపోస్తలుల మీద కృప ఉంది. కాబట్టి దేవుని కృప ఉంది. కాబట్టి ఏమని రాయబడింది? దేవుని కృప అందరి యందు అధికముగా ఉన్నది. కాబట్టి దేవుని కృప అందరి యందు అధికంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేయబడినారు? బహుబలంగా, ధైర్యంగా సాక్ష్యం ఇచ్చినారు. కాబట్టి నేను నా జీవితంలో దేవుని పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే దేవుని కృప మన మీద బహుబలంగా ఉన్నది. దాన్ని బట్టి మనం ఏదైనా విషయం ఏం చేస్తున్నామో సాక్ష్యం ఇస్తున్నాం. చూడండి, దేవుని కృప విలాప వాక్యంలో 3వ అధ్యాయము 22వ వచనంలో చూసుకున్నాం కదా. ఏమని రాయబడింది విలాప వాక్యంలో? మన దేవుడు ఎవరంట? కృప కలిగినటువంటి వాడు. ఎవరి మీద ఆయన కృప చూపెట్టినాడు? నోవాహు మీద కృప చూపెట్టినాడు. నోవాహు కృపనందిన వాడు. మోషే మీద తన కటాక్షం ఉంచినాడు. దావీదు మీద కృప ఉంచినాడు. ఆయన అభిషేకించినాడు. గొర్రెదొడ్డిలో ఉన్నటువంటి దావీదును ఆయన తీసుకొని వెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టినాడు? సింహాసనం మీద కూర్చుండబెట్టినాడు. తర్వాత ఆయన ఎడల ఉన్నవారికి మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు ప్రకారము మనం కృప వెంబడి కృపను పొందుచున్నాం. తర్వాత మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో పౌలు మీద దేవుని కృప ఉన్నది. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనంలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ ప్రభువును విస్తారంగా
చేసినటువంటి పాపాలు దేవుడు ఏం చేస్తున్నాడు? క్షమించినాడు. తర్వాత లూకా సువార్త 22వ అధ్యాయము 61-62 వచనంలో పేతురు యేసుక్రీస్తు వారు ఎవరో తెలియాలని ముమ్మారు ఆయన ఏం చేస్తున్నాడు? బొంకినాడు. అయినను దేవుడు పేతురుని ఏం చేస్తున్నాడు? క్షమించినాడు, కృప చూపెట్టినాడు. పేతుర్ని ఆయన దండన విధించలేదు, ఆయన మీద కృపనే దేవుడు చూపెట్టినాడు. అంతేకాదు లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో మరియా దయాప్రాప్తురాలైంది, ప్రభు వలన కృపనొందింది. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో కుడివైపు ఉన్నటువంటి దొంగ ప్రభువును వేడుకున్నప్పుడు, ప్రభు నా పాపాలు క్షమించమన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? కుడివైపున దొంగ మీద తన కృపను చూపెట్టినాడు. నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని చెప్పినాడు. చివరిగా దేవుని కృప ఎవరి మీద ఉందంట? అపోస్తుల మీద ఉంది, సంఘం మీద ఉంది, అందరి మీద ప్రభు కృప ఉంది. ఆయన కృప ఎలా ఉందంట? బలంగా ఉంది. దాన్ని బట్టి ప్రభు యొక్క పునరుద్ధానం గురించి మనం ఏం చేస్తున్నాము? సాక్ష్యం ఇస్తున్నాం. ఎట్లా ఉంటుంది కృప? కీర్తనలు 118వ కీర్తన 1వ వచనం. కీర్తనలు 118 1వ వచనం. యెహోవా కృప మన యెడల హెచ్చుగా ఉంది. ఎట్లా ఉందంటే యెహోవా కృప మన యెడల హెచ్చుగా ఉంది, గొప్పగా ఉంది, ఉన్నతంగా ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. కాబట్టి దేవుడు లోకం అంటే లోకంలో ఉన్నటువంటి నన్ను దేవుడు ఏం చేస్తున్నాడు? ఎంతో ప్రేమించిన వాడుగా ఉన్నాడు. అంతేకాదు దేవుని కృప ఎలాంటి కృప అంట? చదవండి, యెషయా గ్రంథము 54వ అధ్యాయం Chapter 54 verse. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. 54 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలను, నా కృప నిన్ను విడిచిపోదు. కాబట్టి పర్వతములు తొలగిపోయేటువంటి పరిస్థితి, తర్వాత మెట్టలు కత్తరిల్లినటువంటి పరిస్థితి. అయితే దేవుని కృప మనల్ని ఏం చేయాలంట? విడిచిపోదు. ఇది నాన్న ప్రభు మందిరంలో కూర్చున్నామంటే దేవుని కృపను బట్టి, మన పాపం బట్టి మనకు ఎన్నో అవమానాలు తీసుకుని రావాలి. మన పాపం బట్టి ఏనాడో నశించిపోవాలి. అందుకోసమే వాక్యంలో రాయబడింది, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి నశించిపోయేటువంటి ఆత్మలు మన జీవితం, నశించిపోయేటువంటి ప్రజలం మనము, దేవుని కృపకు పాత్రులమైన. అందుకోసమే రాసి పెట్టినాడు యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. నా కృప నిన్ను విడిచిపోదు. ఎల్లప్పుడూ దేవుని కృప మనతో ఉంటుంది. అంటే అర్థం ఏంటి? శాశ్వత కాలం వరకు దేవుని కృప మన మీద ఉంటుంది. మీకా గ్రంథం 7వ అధ్యాయము మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. మీకా 7:18. పరిహరించి చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవై నీతో సముడైన దేవుడు. ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడు గనుక నిరంతరము కోపముంచడు. దేవుడు ఎలాంటి దేవుడు అంట? మన దేవుడు కనికరము చూపుట్లో ఎలాంటి దేవుడు అంట? సంతోషించేటువంటి దేవుడు. కాబట్టి పాపులను క్షమించే దేవుడు, పాపుల మీద కనికరాన్ని చూపెట్టేటువంటి దేవుడు. కాబట్టి
ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? కనికరం చూపెడుతున్నాడు. ఆయన కనికరము చూపుటేందు సంతోషించువాడు. తర్వాత తన స్వాస్థ్యంలో శేషించు వారి దోషమును పరిహరించువాడు, పాపమును పరిహరించువాడు. వారు చేసిన అతిక్రమల విషయమే వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? కాబట్టి పాపములను క్షమించేటువంటి దేవుడు, దుర్మార్గులను క్షమించేటువంటి దేవుడు, దౌర్భాగ్యులను క్షమించేటువంటి దేవుడు. నీవు నేను క్షమింపబడాలి అంటే మన జీవితంలో ఏమి గొప్పతనం ఉంది? ఏ గొప్పతనం లేదు, దేవుని కృపే. కాబట్టి ఇక రాయబడి ఉంది, వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఎవరైనా ఉన్నాడా? కాబట్టి క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు, క్షమించుట్లో సంతోషము చూపేటువంటి దేవుడు, కనికరించుట్లో సంతోషాన్ని చూపెట్టేటువంటి దేవుడు. కాబట్టి మన దేవుడు పాపాత్ములను అతిక్రమము చేసిన వారిని, దోషులను క్షమించేటువంటి దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ 2:4-5 వచ్చిన, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5. ఆయనలో దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారం ఎండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించండి. చివరి మాట, కృప చేత మీరు రక్షింపబడినారు. మనం ఎలా రక్షింపబడినాము? మహా ప్రేమ చేత మనను క్రీస్తు కూడా బ్రతికించినాడు, మహాప్రేమ చూపెట్టినాడు. ఎవరు చూపెట్టలేనటువంటి ప్రేమ. ఏం చేయబడినామంట? రక్షింపబడినాం. తీతు రాసిన పత్రిక, తీతు 3వ అధ్యాయము, తీతు 3వ అధ్యాయము 5వ వచనం, 3:5. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించను. 6వ వచనం, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవం గురించిన నిరీక్షను బట్టి దానికి వారసులమటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను. కాబట్టి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, దేవుడు మనల్ని ఎందుకు రక్షించినాడు? మన నీతి అనుసరించి చేసినటువంటి క్రియలను బట్టి కాదు ఆయన మనం రక్షించింది. తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానము ద్వారా, అంటే ప్రభు యొక్క రక్తాన్ని ప్రోక్షించి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కడిగి పవిత్రపరిచి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలిగజేయటం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షించినాడు. శిలువ రక్తం ద్వారా కడిగి రక్షించినాడు. క్రీస్తు క్రయాన్ని, ఆయన రక్తాన్ని చిందించి మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షించినాడు. దాన్ని బట్టి 6వ వచనంలో మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవం గురించిన నిరీక్షణను బట్టి దానికి వారసులు అవటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించినాడు. దేవుడు తన పరిశుద్ధాత్మ శక్తిని మన మీద సమృద్ధిగా కుమ్మరించినాడు. కాబట్టి ఎంతో మందికి దేవుని కృప ఉంది. చూస్తున్నాం కదా, దేవుని కృప మానవుల మీద ఉంది. నోవాహు మీద దేవుని కృప ఉంది.
మోషే గారి మీద దేవుని కృప ఉంది, దావీదు మీద దేవుని కృప ఉంది. కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ యొక్క స్థితిని బట్టి దేవుని కృప వారి మీద మెండుగా ఉంచినాడు. నోవా కృప పొందినవాడు, మోషే మీద తన కటాక్షం ఉంది. తర్వాత పౌలు మీద తన కృప ఉంది. పాపాత్మురాలైన స్త్రీ మీద దేవుని కృప ఉంది. ఆమె విస్తారంగా దేవుని క్షమించింది కాబట్టి తన విస్తారమైనటువంటి పాపాలు క్షమింపబడినాయి. నేను ఆ విషయం ఏంటిది, మన స్థితి ఏంటిది చూసినట్లయితే హెచ్కేల్ గ్రంథం 6వ అధ్యాయం 4-6 వచనాలటువంటి స్థితి. ఎలాంటి స్థితి అంటే మనల్ని బయట పారవేయబడినటువంటి స్థితి, చూచుటకు అసహ్యమైనటువంటి స్థితి. ఎవరు కరుణించలేరు, ఎవరు కటాక్షించలేరు, ఎవరు కూడా దగ్గరికి రారు. నీతి ఉందా అంటే నీతి లేదు. యథార్థవంతులమా అంటే యథార్థవంతులం కాదు. మన మీద కృప చూపెట్టకు మనం ఏమాత్రం కూడా యోగ్యులము కాదు. అయితే దేవుడే కృపామయుడు. ఆయన కృప చూపెట్టేందు సంతోషించును, కృప చూపెట్టేందు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. కాబట్టి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు, క్షమించినాడు. తన శిలువ రక్తం ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచినాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన మన మీద చూపెట్టినటువంటి కృపను బట్టి మనం ఆయన ఎంతగా ఆరాధించినో అది తక్కువే. కాబట్టి మన దేవుణ్ణి మనము యథార్థంగా ఆరాధించుదము. అందరం లేచి ఒక పాట పాడుకుందాం.